తన యొక్క సిస్టర్స్ కొడుకుని వాడు పెంచుకుంటూ పోవటం, వాడికి ఈ డిసిప్లిన్ అంతా, కుర్రాడు ఎంత ఎదిగినా కూడా జాగ్రత్తగా ఉండాలి, హంబుల్గా ఉండాలి. ఇప్పుడు కార్పొరేషన్ స్కూల్ ఉందనుకోండి, వాడు బిర్లా కొడుకైనా ఆర్డర్స్ వేసుకోవాల్సిందే కార్పొరేషన్ స్కూల్. కరెక్ట్. మామూలు రిక్షా కొడుకు కూడా అదే వేసుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళలో ఆ డిఫరెన్సెస్ ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి. స్కూలుకు టైం అవుతుంటే ఏమిట్రా కోచ్ చేస్తూ పద బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్సు ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కారులో తిరగట్లా? రే మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు రోడ్డు మీద ఆటలో పాడలేదలుడు. చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూలుకు వెళ్ళాలంటే నామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చుతగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. విజయశాంతి గారి గురించి, ఆ క్యారెక్టర్ గురించి అంటే ఇఫ్ యూ డైరెక్టర్ గారి ప్రీవియస్ పిక్చర్స్ చూసుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. జనరలీ హీరోయిన్ క్యారెక్టర్స్ని ద వే హీ జనరలీ షోడ్, ఇది చాలా అదే హిందీలో హట్కే అంటారు కదా, చాలా చాలా అంటే హీ నెవర్ వెంట్ బై ద ఇమేజెస్. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను. నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్తాను. అందుకే అట్టండి అదొప్పం చెయ్యతే అని చెప్పేది. చేపట్లో ఏ బాగుంటుందో నువ్వట చూడమాకయ్యా. ఆర్ యు ఏ స్టూడెంట్? ఎస్. వెంకటగిరి. నో. ఆర్ యు ఏ స్టూడెంట్? ఎస్ ఎస్. ఆర్ యు మ్యారీడ్? ఆర్ యు మ్యారీడ్? ఎస్ ఎస్. ఓ, షీఈస్ మ్యారీడ్. షీఈస్ మ్యారీడ్. Work? Yes. What work? Is it so important? చెప్పు. Sit. Come on, I say. Speak out. Yes, I have work in kitchen. What work in kitchen? Cleaning the floors, boiling the milk, cooking food for him. You don't cook food for me. Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Then I'll cook vegetables. But if I stay, he will not like it. No, no, he likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు, Yes, believe. ఆ తర్వాత హస్బెండ్ క్యారెక్టర్తో కూడా ఇంకొక సీన్ ఉంది, ఒక ఫైట్ సీన్. ఈవెన్ యూ షుడ్ సీ ద వే ఇట్, ద డైలాగ్స్ కానీ ద వే ఇఫ్ యూ సీ, ఐ థింక్ ఆ పిక్చర్లో దట్ సీన్ ఐ లైక్ మై పర్ఫార్మెన్స్ ద బెస్ట్. సర్వదం మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంది. ఐ వాజ్ సో కన్విన్స్డ్ బై మై సెల్ఫ్ ఈవెన్ నౌ టుడే వెన్ ఐ సీ దట్. చాలా చాలా రైట్ ఉన్నప్పుడు తనకి ఎందుకని దాన్ని రివోల్ట్ అవ్వకూడదు అన్నట్టుగా రివోల్ట్ అవుతుంది వాడు. అందుకని ఏమి చేయలేక ఇంపార్టెంట్ యాంగర్ అంటామే ఆ పుస్తకం ఏదో పెట్టుకోవట్టాడు. బట్ తరుపు పక్కన ఏమిటి ఉత్తరం? సాంబయ్యని డబ్బు పంపించమని రాసావా? అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా? ఆఫ్టర్ ఆల్ 50,000 వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను, అడిగాను. ఎవరికి ఆఫ్టర్ ఆల్? నీకా సాంబయ్యకా? సాంబాయికే. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. 50,000 ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎడం చేత్తో పారేయచ్చు. అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం? నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి, ఏ బాధ్యత ఉందని పారేయాలి? రా, అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్, కష్టపడితే వచ్చింది. నాకతనే తేరగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. 6 నెలల్లో కష్టపడి తీర్చి పారేస్తా. కష్టమా? నువ్వా? 6 ఏళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు భాస్కర్? ఆహా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా? నా సంపాదన గురించి, నా సామర్థ్యం గురించి అడుగుతున్నా? నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు,
నిలకడలేని మాట గురించి, కుదురులేని బ్రతుకు గురించి. షడప్. వై షుడ్ ఐ? దిస్ ఇస్ ద ట్రూత్. 7 ఏళ్లుగా 6 కంపెనీలు మారావు. కుదురుగా ఒక్క చోట ఉన్నావా? పట్టుమని 10 నెలలు పనిచేసావా? ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసి పారేశారు? ఎందుకని తరివేశారు? Stop it. మేబీ ఇట్ మెయిన్ లీడ్ కాకపోయినా దేర్ వర్ సమ్ బ్యూటిఫుల్ సీన్స్. చాలా ఫేవరెట్ సీన్ ఏంటంటే చిరంజీవి గారు వచ్చి చూడటానికి వస్తాడు. బికాజ్ హీస్ బ్రాట్ దిస్ గర్ల్ అప్, అమ్మాయిని చూసుకున్నది, చదివించింది. సో హీ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ చాలా డీప్లీ ఎఫెక్షనేట్ కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హర్. సో అండ్ హీస్ వెరీ పొజెసివ్ అబౌట్ హర్. ఆ అమ్మాయి కంట్లో హీ డజంట్ వాంట్ టు సీ హర్ క్రై, అంటే అంత ఎఫెక్షనేట్గా చూసుకునే మనిషి. సో షీ డజంట్, తనకి రివీల్ చేయటం ఇష్టం లేదు హస్బెండ్తో ఇలా హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్, అసలు ద వే హీ ఈస్ చేంజ్డ్ అన్నది షీ డజంట్ వాంట్ టు రివీల్ టు సాంబయ్య. బట్ ఆ సీన్ ఒకటి, ద వే ఇట్ ప్లేస్ అవుట్, ఇఫ్ యూ వాచ్ ఇట్ ఈవెన్ నౌ అగైన్, ఎంత బాగుందో అసలు. ద వే ఇట్ ఈస్ డన్, షీఈస్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ మొహం కడుక్కుని వస్తుంది. తర్వాత ఏంటి కొంచెం డల్గా ఉన్నావు, ఏంటి ఒంట్లో బాగాలేదంటే, లేదు ఏదో తడబడుతుంది అనమాట, వేసవి కాలం ఏదో కాదని ఇట్లా మళ్ళీ నాలుగు కొరుకుని, కాదు ఇప్పుడు ఈ సీజన్ కదా అందుకే అట్లా అనిపిస్తుందేమో అని అలా ఏదో కవర్ చేసి చెప్పి క్యామోఫ్లేజ్ చేస్తుంది. వస్తున్నా. నువ్వా? ఏ ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటాం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని అమ్మాయి చాలా క్యాజువల్గా ఏదో కుడుతూ సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ